మనలో చాలామందికి మన ఇల్లు మనకే నచ్చదు. మన కిచెన్ మనకే నచ్చదు. అది ఎలా ఉన్నా సరే చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక లోటు, ఏదో ఒక లోపం, లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఏదైనా బ్లైండ్గా వెళ్ళి వంట చేసామా, పెట్టేసామా, క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసామా అనుకుంటాం. కానీ అసలు మన కిచెన్ మనకి ఎందుకు నచ్చదు? మనం నిజంగా మన కిచెన్ నిజంగా ఆర్గనైజ్ చేస్తున్నామా, లేకపోతే దాన్ని వేరే రకంగా వాడుతున్నామా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చాలామందికి అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎంతమందికి మన ఇల్లు మనకి చాలా నచ్చింది చెప్పండి? చాలా కొంతమంది చెప్పగలరు. ఎందుకంటే కొంతమందికి అంటే అందరికీ అని చెప్పను, ఒక 70% 60% మెంబర్స్కి ఏంటంటే వాళ్ళ ఇల్లు వాళ్ళకి నచ్చదు. అది ఎలా ఆర్గనైజ్ చేసినా సరే, ముఖ్యంగా కిచెన్ అనమాట. ఎట్లా పెట్టుకున్నా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికి రీజన్ ఏంటంటే మన రోజువారీ పనులు ఒకటి అయితే కొన్ని పనులు అనేది మన పెండింగ్ పెట్టడం. అంటే మన రోజు చేసే పనులు కాదండి అది. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక్కొక్క ప్లేస్కి మనం ఒక్కొక్కటి పెడతాం. బెడ్రూమ్లో బీరువా ఇలాంటివి ఎలా పెడతామో, కిచెన్లో వాడుకునే వస్తువులు, వంట చేసే సామానం ఎలా పెడతామో, డస్ట్బిన్ ఇంటి బయట ఎలా పెడతామో, కానీ కొన్ని విషయాల్లో మాత్రం తికమక చేస్తామన్నమాట. అదే కిచెన్ మన 90% అందులో ఉండి రోజు క్లీన్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అనేది చాలామందికి ఉండదు. ఎంత చేసినా పని అవ్వట్లేదు, లేదా ఎంత సర్దినా సరిగ్గా ఉండట్లేదు. ఏదైనా మనం యూట్యూబ్లో వీడియోస్ చూసినా సరే వాళ్ళ కిచెన్ బాగా సర్దారు, లేదా వాళ్ళ కిచెన్ బాగా ఆర్గనైజ్ చేశారు అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే ప్లస్ ఏంటి, మనం చేసే మైనస్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. మెయిన్గా కిచెన్ అనేది చాలామందికి ఏంటంటే ఒక షాపింగ్ మాల్. నిజం చెప్పాలంటే అదే షాపింగ్ మాల్. నేను ఎందుకు అంటున్నానంటే ఒక ఏదైనా సరే మనం బయటకు ఒక మాల్ కానీ ఏదైనా వెళ్ళామంటే అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులు అనేవి తీసుకొస్తాం. అది మనం తీసుకొచ్చి వాడడం తక్కువే, కానీ ఇంట్లో మాత్రం ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతాం. ఉన్న కిచెన్ స్పేస్ని బట్టి మనం ఒక వస్తువును కొనాలో కొనకూడదో ఆలోచించుకుంటే కనుక మన కిచెన్ మనకి బర్డెన్ అవ్వదన్నమాట. చాలామంది ఏం చేస్తామంటే ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఎక్కడైనా ఆల్రెడీ మన ఇంట్లో గ్లాసెస్ ఉన్నా సరే, కప్స్ ఉన్నా సరే, మళ్ళీ ఎక్స్ట్రా కప్స్కి తెచ్చుకోవడం. ఏదైనా సరే మనకి ఇది బాగుంది, కంటికి నచ్చింది అంటే తీసుకొని ఇంటికి పెట్టుకోవడం అనమాట. దానివల్ల ఏంటంటే మన కిచెన్ అనేది మనకి ఇరుక్కు అయిపోయింది. ఏదైనా ఒక స్పేస్ అనేది ఇరుక్కు అయిపోతే అక్కడ మనం సర్దడం కూడా తక్కువైపోయింది. సర్దడం తక్కువైతే నీట్గా ఉండడం కూడా ఉండదు. ఇంకా ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. మీరు దాన్ని ఎన్ని రకాలుగా మార్చినా ఒక తృప్తి అనేది ఉండదు. కిచెన్లోకి వచ్చామంటే అబ్బా ఇది మన కిచెన్, ఇది మన ఏరియా అనే ఒక ప్రశాంతత అనేది ఉండదు. మీరు కిచెన్ అని ఎందుకు చెప్తున్నారంటే ఆడవాళ్ళు మ్యాక్సిమం 90% ఉండేది కిచెన్లోనే కాబట్టి. సో మనం అక్కడికి వెళ్ళి వంట చేసేటప్పుడు ప్లెజెంట్గా ఉన్నామంటే మనం చేసే పని కూడా చక్కగా నీట్గా అయిపోయింది. తర్వాత హడావిడి ఉండదన్నమాట. మన కిచెన్ ఇంట్లో బయట డస్ట్బిన్ ఉంటుందో లేదో కానీ మన కిచెన్లో మాత్రం ఖచ్చితంగా డస్ట్బినే. అసలు మనం కిచెన్ని డస్ట్బిన్గా పెడుతున్నామా లేదా కిచెనే డస్ట్బిన్గా మార్చుతున్నామా అనే ఐడియా ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఎందుకంటే మన ఇంట్లో చిన్న వస్తువులు చాలా ఉంటాయి. కంటికి కనపడని చిన్న వస్తువులు ఉంటాయి అన్నమాట. చిన్న కాఫీ ప్యాకెట్స్ కానీ, చిన్న మసాలా పొడి ప్యాకెట్స్ కానీ, లేకపోతే చిన్న ప్లాస్టిక్ స్పూన్స్ కానీ, చెక్క స్పూన్స్, అవి తీసుకురావడం, ఒక డబ్బాలో పడేయడం, అది ఒక పక్కన పెట్టడం. మనం వాడేది తక్కువే, అది ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడతాం. కానీ ఇది అవసరం, ఇది మనకు కావాలి, ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అనుకొని దాచినవి అయితే చాలా ఉంటాయి. మనం చిన్నప్పుడు చూసే ఉంటాం చాలామంది చిన్న బొమ్మలతో ఆటలాడుకునే వాళ్ళం. అంటే ఇంట్లో వంట చేసినట్టుగా వంట పాత్రలు. అప్పుడు మనం ఆడేటప్పుడు ఏం చేసేవాళ్ళం, మనకి ఇది కంటికి కనిపించిన ఆకులన్నీ తీసుకొచ్చి ఇది బాగుంటాయని పెట్టేవాళ్ళం. సేమ్ అదే పద్ధతి కూడా ఇప్పుడు మనం ఫాలో అవ్వడం వల్ల మన కిచెన్ అనేది మనకి నచ్చట్లేదు. మనం ఈ కిచెన్లో చూసుకుంటే కనుక ఒక కప్ సెట్స్ మనం తెచ్చామంటే పాత కప్ సెట్స్ మనం వాడకముందే కొత్తవి కొనుక్కోవడం, అందులో కూడా 2 పగిలిపోయి ఒకటి డిఫరెంట్గా ఉంచుకొని పక్కన పెట్టుకోవడం. అవి వాడడం, కానీ అవి కొన్నాం కదా అని ఉంచుతాం అనమాట. ఒకవేళ పక్కన పెట్టిన రీయూజ్ కూడా దాన్ని చేయం. దాంట్లో ఏదైనా చిన్న ప్లాంట్, ఇండోర్ ప్లాంట్ వేయడమో, లేకపోతే దాన్ని ఏదైనా ఆర్గనైజ్గా చేయడమో కూడా రీయూజ్ అనేది కూడా చేయమన్నమాట. ఆల్రెడీ కంటైనర్స్ ఇంట్లో ఉండగా కూడా పాత కంటైనర్స్ పాడైపోయి అస్సలు పడాము. మీరు ఎన్ని చెప్తున్నారు, మీరు చేస్తున్నారంటే ఏదైనా మనం మిస్టేక్ చేసినప్పుడు రియలైజ్ అయితేనే మనకు తెలిసిద్దండి మనం చేసాం కరెక్టా రాంగ్ అని. నేను నా కిచెన్ అంత సర్దిని ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, ఎందుకు ఇలా ఉంటుందని చెక్ చేసేటప్పుడు నాకు తెలిసిన పాయింట్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఆర్గనైజ్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని.
కంటికి కనిపించిన ఈ టిఫిన్ బాక్సెస్ అయితే మన ఇంట్లో చెప్పలేనే ఉంటాయి. మోస్ట్లీ ప్రాబబ్లీ ప్రతి దాంట్లో ప్లాస్టిక్తో నిండిపోయి ఉంటుంది అనమాట. ఒక బిర్యానీ డబ్బా తెచ్చినా అంతే, ఒక ఏదైనా మనం గ్లాస్ జార్ ఏదైనా జ్యూస్ తెచ్చుకున్నా అంతే, బాటిల్స్తో అలా ఉండిపోతాయి. మన మోస్ట్ ఆఫ్ ది షెల్ఫ్స్ అన్ని ప్లాస్టిక్తో కంటైనర్స్తో నిండిపోతాయి. అవి వాడతాయి. ఎప్పుడైతే మనం ప్రతి మంత్కి ఒకసారి డీప్ క్లటర్ చేస్తామో మన కిచెన్ అనేది మనకు నచ్చింది. అవసరం లేని వస్తువులు ఎప్పుడైతే పడేస్తామో మన కిచెన్ అనేది మనకి బాగా యూజ్ అయ్యింది. సో ఎప్పుడైనా మీరు చేసే పని మీకు నచ్చకపోయినా, మీ ఇల్లు మీకు నచ్చకపోయినా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది. మంత్లీ ఒకసారైనా డీక్లటర్ చేయండి. అవసరం లేని వస్తువులు తీసేసి చూడండి. మన కిచెన్ మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చింది, ఎక్కడో చూస్తే నచ్చినట్టు అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.